యుద్ధ విమానాల తయారీలో పేరున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రయాణికుల విమానాలను రూపొందిస్తోంది. ఈ మేరకు రష్యా సహకారంతో 100 మంది ప్రయాణికులు వెళ్లేలా అధునాతన విమానం తయారు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలపై హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. వింగ్స్ ఇండియా ప్రదర్శనలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అధునాతన విమానాన్ని కూడా ప్రదర్శించింది. దీనికి సంబంధించి సీఎండీ డీకే సునీల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొత్తగా తయారు చేస్తున్న విమానాలకు సంబంధించిన వివరాలు చూడండి. మాది 97% మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చేస్తాం. ఇప్పుడు సివిల్లో మేము ఈ ధ్రువ్ ఉంది, ఏఎల్హెచ్ ఉందో దాన్ని సివిల్ సర్టిఫై చేస్తున్నాం. అది ఇప్పుడు పవన్ హన్స్ లిమిటెడ్తో ఒక కాంట్రాక్ట్ చేయబోతున్నాము. 10 ఎయిర్క్రాఫ్ట్, 10 హెలికాప్టర్కి. సో అది వాళ్ళు ఓఎన్జీసీకి డిప్లాయ్ చేస్తారు ఆఫ్ షోర్. హిందుస్థాన్ 228 ఏదో 18 సీటర్ ఉందో అది నార్త్ ఈస్ట్లో ఆపరేట్ అవుతుంది. హై ఆల్టిట్యూడ్లో చాలా పనికొస్తుంది. అదొక మేము ఆల్రెడీ 2 నంబర్స్ సౌత్ అమెరికాలో సప్లై చేసాము. ఇంకో 2 సప్లై చేయబోతున్నాం. అక్కడ కూడా మాకు ఒక ఫ్యూచర్ కనపడుతుంది. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్. మూడోది SJ-100 మీరు చూస్తున్నారు. 103 సీటర్. ఇది ఫ్యూచర్లో షార్ట్ కనెక్టివిటీ ఏ ఉంటాయో రీజనల్ కనెక్టివిటీ Tier 2, Tier 3 సిటీస్కి దానికి ఇది పనికొస్తుంది. ఇది మేము రష్యన్స్తో ఆల్రెడీ రష్యన్ టెక్నాలజీ మాకు బాగా తెలుసు. మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఈ టైఅప్ చేసాం. ఇప్పుడు 3 ఇయర్స్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. మిలిటరీ విమానాల తయారీ నుంచి ప్యాసింజర్ వైపు ఎందుకు రావాలని చెప్పి హెచ్ఏఎల్ నిర్ణయించుకుంది? అంటే గవర్నమెంట్ కూడా మాకు చెప్తుంది, మీరు ఇంత పెద్ద మిలిటరీ కంపెనీ, మన దేశంలో సివిల్ ఎయిర్క్రాఫ్ట్ మనం ఎందుకు చేయలేము అని పదే ప్రశ్న వచ్చింది. ఎందుకు చేయలేము మనం అని. ఆ విధంగా కూడా మాకు ఒక ప్రోత్సాహన, అంటే దేశంలో మనం మన సివిల్ ఎయిర్క్రాఫ్ట్ చేస్తే మంచిది, మనకు కూడా కొంచెం సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భరత ఉంటుంది. ఇంకోటి యాజ్ ఎ బిజినెస్ కేస్ కూడా మాకు మిలిటరీ మీదే డిపెండ్ కాకుండా ఎప్పుడైనా డౌన్ అయిందంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిలిటరీ ఉండాలి, సివిల్ కూడా ఉంటే అవి 2 బ్యాలెన్స్ అవుతాయని ఈ విధంగా మేము ఆలోచిస్తున్నాం. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే ఇప్పటికే మిలిటరీ సంబంధించిన విమానాలు తయారు చేస్తూ ఉన్నారు, హెలికాప్టర్స్ కానీ. ఆ తర్వాత ఇప్పుడు ప్యాసింజర్ వైపు వెళ్తున్నారు. ఆ టెక్నాలజీని ఏ విధంగా మౌల్డ్ చేసుకుంటారు? బాగా టెక్నాలజీ చాలా బాగుందండి. మిలిటరీ టెక్నాలజీలో మేము నంబర్ 1 ఇండియాలో. మేము ఈ ఫైటర్స్ కానీ హెలికాప్టర్స్ డిజైన్ చేస్తాం. రష్యాతో SJ-100 తయారు చేయడానికి సంబంధించి టెక్నాలజీ షేర్ చేసుకుంటూ అంటున్నారు కదా. తర్వాత మన ఇండిజినియస్ పూర్తిగా రష్యాతో కాకుండా మనమే దాన్ని పూర్తిగా తయారు చేయడానికి ఇంకా ఎంత టైం పట్టవచ్చు హెచ్ఏఎల్? టైం అని చెప్పలేము, కానీ దాంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ ఫీల్డ్ ఎలా ఉంది. సివిల్ ఎయిర్క్రాఫ్ట్కి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ చాలా తేడా ఉంటుంది. మీరు చూస్తే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఫంక్షనాలిటీ, స్పీడ్, పవర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సివిల్లో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో అదొక 2 క్వైట్ డిఫరెంట్గా మనం అప్రోచ్ చేయాలి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇది పలు సందర్భాల్లో కూడా వచ్చింది. మిలిటరీకి సంబంధించి సకాలంలో అందట్లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది, హెచ్ఏఎల్ అందించట్లేదు అనేది. దానికి సంబంధించి మీ ఆన్సర్? మీరు చూస్తున్నారు, అదొక LCA గురించే మాట ఉందంటే మిగతావన్నీ మేము కరెక్ట్గా సప్లై చేస్తున్నాము. దాంట్లో ఏమి ఇష్యూ లేదు. LCAలో మాకు ఎంజిన్స్ రాలేదు. దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ రెడీ ఉన్నాయి, ఎంజిన్స్ వస్తే మేము డెలివర్ చేస్తాం. దాంట్లో అలా ఏమి ఇబ్బంది లేదు. సప్లై సైడ్ ప్రాబ్లం ఉంది. టారిఫ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా సార్, పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి ఇంపోర్ట్స్, దానికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఏమి ఇబ్బంది లేదండి. మా కంపెనీకి టారిఫ్స్తో ఏమి ఇబ్బంది లేదు. ప్రస్తుతం హెచ్ఏఎల్ ప్యాసింజర్ విమానాలతో పాటు మిలిటరీకి సంబంధించిన విమానాలు అందించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పి కూడా హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.